వెల్కమ్ టు హ్యూమన్ రైట్స్ అడ్వొకసీ అడ్వైజరీ. నేను మీ సత్య, హ్యూమన్ రైట్స్. భారతీయులు ఎవరైనా సరే విదేశాలకు వెళ్ళి విదేశాలలో వాళ్ళ మీద ఏదైనా నేరారోపణ జరిగినప్పుడు మళ్ళీ వాళ్ళు తిరిగి భారతదేశానికి వచ్చి ఇక్కడ బెయిల్కి అప్లై చేస్తే మన భారత ప్రభుత్వం బెయిల్ ఇస్తుందా? అటువంటి క్లాజెస్ ఉన్నాయా? అదేవిధంగా విదేశాలలో నేరారోపణ జరిగింది, నువ్వు ఇక్కడికి వచ్చి బెయిల్కి అప్లై చేస్తే దాన్ని మేము ఒప్పుకోము అని చెప్పి ట్రయల్ కోర్ట్ అంటే ఆ భారతీయుడు ఏం చేయాలి? ఆ నేరానికి నాకు ఎటువంటి సంబంధం లేదు, ఆ నేరం జరిగినప్పుడు నేను అక్కడ అసలు లేను, నాకు ప్రస్తుతానికి ఇప్పుడు యాంటిసిపేటరీ బెయిల్ కావాలని అడిగినప్పుడు అసలు కోర్టు దానిని యాక్సెప్ట్ చేస్తుందా? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఢిల్లీ హైకోర్టు సుకేష్ ముక్తా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనే కేసులో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పింది. ఇప్పుడు మనం కేసులోకి వెళ్ళి అసలు ఫ్యాక్ట్ ఆఫ్ ద కేసెస్ ఏంటనేది చూద్దాం. సంకేష్ ముక్తా అనేటటువంటి మన భారతీయుడు థాయిలాండ్లో 2013 నుంచి 2022 సంవత్సరం వరకు అక్కడ పనిచేస్తున్నాడు. అతను పనిచేస్తున్నటువంటి ప్రదేశంలో 8 డైమండ్లు పోయాయని, ఆ డైమండ్లు తనే దొంగతనం చేశాడని, దాని విలువ 3.8 కోట్లు ఉంటుందని అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం, బ్యాంకాక్ ప్రభుత్వం తనకి అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఎప్పుడైతే తన మీద నేరారోపణ పడిందో ఇమ్మీడియట్గా తను మన భారతదేశానికి వచ్చేసాడు. వచ్చేసి తనకి అరెస్ట్ వారెంట్ వచ్చింది కదా, ఇక్కడ బెయిల్కి అప్లై చేశాడు. అది కూడా యాంటిసిపేటరీ బెయిల్. యాంటిసిపేటరీ బెయిల్ అప్లై చేసిన వెంటనే ఇక్కడ ఉన్నటువంటి ట్రయల్ కోర్టు ఈ యాంటిసిపేటరీ బెయిల్ ఎక్స్ట్రాడిషన్ యాక్ట్లో ఇవ్వడం కుదరదు. కారణం, నీకు జరిగినటువంటి ఈ అఫెన్స్ విదేశాల్లో జరిగింది, సో ఇక్కడ అది వర్తించదు అని చెప్పి ట్రయల్ కోర్టు తనకున్నటువంటి ఎక్స్ట్రాడిషన్ యాక్ట్ ప్రకారం తను అప్లై చేసినటువంటి యాంటిసిపేటరీ బెయిల్ని రద్దు చేసింది. వెంటనే మన భారతీయుడు ఆలస్యం చేయకుండా ఢిల్లీ హైకోర్టును సంప్రదించాడు. ఢిల్లీ హైకోర్టులో నేను యాంటిసిపేటరీ బెయిల్కి అప్లై చేశాను, కానీ నాకు ఎందుకు యాంటిసిపేటరీ బెయిల్ నాకు ఇవ్వట్లేదు అని చెప్పి హైకోర్టును సంప్రదించినప్పుడు ఢిల్లీ హైకోర్టు దీన్ని చాలా క్షుణ్ణంగా పరిశీలించి ఎందుకు ట్రయల్ కోర్టు యాంటిసిపేటరీ బెయిల్ని రిజెక్ట్ చేసింది, దానికి గల కారణాలను పరిశీలించినట్లయితే అండర్ ఎక్స్ట్రాడిషన్ యాక్ట్ ప్రకారం యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వకూడదు కదా అని చెప్పి ట్రయల్ కోర్టు సమాధానం చెప్పింది. అప్పుడు ఢిల్లీ హైకోర్టు ఏం చెప్పిందంటే, ఆర్టికల్ 21 ప్రకారం కాన్స్టిట్యూషన్, మన భారత రాజ్యాంగం ఏం చెప్తోంది, ఆర్టికల్ 21 ప్రకారం మన భారతీయులు ఎక్కడికైనా వెళ్ళవచ్చు, ఏ దేశం నుంచి ఏ దేశానికైనా వెళ్ళవచ్చు, వాళ్ళ స్వేచ్ఛని మనం భంగపరచకూడదు, వాళ్ళకి ఆ ఫ్రీడమ్ మనం ఇచ్చాము. సో ఆర్టికల్ 21 అనేది ఇక్కడ వయలేట్ అవుతుంది. నేరం అక్కడ జరిగింది, తను ఇక్కడ యాంటిసిపేటరీ బెయిల్ మాత్రమే అడిగాడు. సో మన యొక్క సిఆర్పిసి ప్లస్ కాన్స్టిట్యూషన్ మనం కలిపి చూడాలి. ఎక్స్ట్రాడిషన్ యాక్ట్ని సిఆర్పిసిలో కలిపి చూడడంలో ఎటువంటి తప్పు లేదు. తాను అడిగింది యాంటిసిపేటరీ బెయిలే కదా, దాన్ని కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ యాడ్ చేసి బెయిల్ ఇస్తే ఏం జరుగుతుంది అని చెప్పి ఢిల్లీ హైకోర్టు ప్రతి విచారణకి తాను ఖచ్చితంగా సహకరించాలని, ప్రతి విచారణకి తాను సహకరిస్తానని ఎవరైనా షూరిటీ ఇచ్చినట్లయితే వెంటనే తనకి నేను యాంటిసిపేటరీ బెయిల్ ఇస్తానని చెప్పడంతో తను షూరిటీని పెట్టి యాంటిసిపేటరీ బెయిల్ విత్ టర్మ్స్ అండ్ కండిషన్స్తో తీసుకుని ఇప్పుడు మన భారతదేశంలో ఉన్నాడు. ఈ కేసు ఎప్పుడు జరిగింది అంటే 2010 సంవత్సరంలో జరిగినట్టు మన యొక్క సిఆర్పిసి కానీ బిఎన్ఎస్ఎస్లో కానీ ఉన్నటువంటి ఏ చట్టమైనా సరే ఆర్టికల్స్ వయలేషన్కి అగెనిస్ట్గా ఉండదు. జూలై 2, 2025 తనకి యాంటిసిపేటరీ బెయిల్ని మంజూరు చేసింది. సో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్, ఎప్పుడైనా సరే ఒక కేసును మీరు దర్యాప్తు చేస్తున్నప్పుడు కానీ, ఆ కేసు గురించి మీరు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నప్పుడు కానీ, ఏమైనా ఒక చట్టాన్ని ఇంకో చట్టం కానీ, ఒక చట్టంతో ఒక ఆర్టికల్స్, మన రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్స్ కానీ ఏమైనా వయలేట్ అవుతున్నాయా అనేది మీరు కొలాబరేట్ చేసి కూడా దాన్ని చెక్ చేసుకుని యూ కెన్ గెట్ ఎన్ ఏ వండర్ఫుల్ ఆర్డర్స్ ఫ్రమ్ ద కోర్ట్స్.